తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని గెలిపించుకునే దిశగా కార్యాచరణ చేపడుతున్నామని జనసేన నాయకులు మురళి అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండలంలో సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాలుగా తాను వివిధ పార్టీల్లో పనిచేశారని గుర్తు చేశారు. వివిధ పార్టీలలో పనిచేసిన తన మిత్రులు దాదాపు 100 మందితో 26వ తేదీన తాను టీడీపీలో చేరనున్నారని స్పష్టం చేశారు. రేబాల గ్రామం నుండి బుచ్చిపట్టణంలోని టోల్ ప్లాజా వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. అనంతరం పక్కనే ఉన్న లేఅవుట్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని తెలిపారు. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సమక్షంలో తాము టీడీపీలో చేరనున్నామని తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. శ్రేయోభిలాషులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. రేపు 26వ తేదీ నేను గతంలో పీఆర్పీలో పనిచేశాను, తర్వాత కాంగ్రెస్లో పనిచేశాను, తర్వాత లాస్ట్ టైం ఎలక్షన్స్లో కూడా జనసేనకు మేమందరం కూడా గట్టిగా పనిచేయడం జరిగింది. నేను నాతో పాటుగా ఉండే మా మిత్రులు, శ్రేయోభిలాషులు, కార్యకర్తలు, అలాగే మా యొక్క అభిమానులు అందరూ కూడా ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాము. మేమంతా కూడా తెలుగుదేశం పార్టీకి గట్టిగా పనిచేయాలని, జనసేన బీజేపీతో కలిపి మేమంతా కూడా ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారిని గెలిపించాలని, అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీపీఆర్ గారిని కూడా గట్టి మెజార్టీతో గెలిపించాలని మా వంతు కృషిగా ఈ మండలంలో ఉండే అందరం కూడా గట్టిగా పనిచేసి వారి యొక్క గెలుపు కృషి చేయాలని రేపు 26వ తేదీ తెలుగుదేశం పార్టీలో మా మిత్రులు, శ్రేయోభిలాషులు, కార్యకర్తలు, అభిమానులతోటి రేబాల సెంటర్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహిస్తూ టోల్ ప్లాజా దగ్గర ఉన్న లేఅవుట్లో ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సభలో మేము తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. అందువలన మండలంలో ఉండే అందరూ తెలుగుదేశం అభిమానులు కావచ్చు, జనసేన అభిమానులు కావచ్చు, అలాగే భారతీయ జనతా పార్టీ అభిమానులు కావచ్చు, అందరూ కూడా స్వచ్ఛందంగా వారి యొక్క పార్టీల అభిమానం మేరకు, అలాగే ఇక్కడ పోటీ చేసే ప్రశాంత్ రెడ్డి గారిని, ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకునేందుకు కృషి చేసేందుకు గాను ఈ బహిరంగ సభను వేదిక చేసుకొని మండల ప్రజలకు ఒక భరోసా కల్పిస్తారని కోరుతూ వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. అలాగే మాతో పాటుగా మా మిత్రులు, శ్రేయోభిలాషుల్లో బెల్లంకొండ లక్ష్మయ్య గారు, అలాగే గుత్తా సేనయ్య గారు, మా యొక్క మిత్రుడు చోళం వెంకయ్య గారు, కత్తి మహేష్ గారు, రాగి రమేష్ గారు, ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మాతో పనిచేసిన వాళ్ళు అందరూ కూడా ఈ మీటింగ్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. సుమారుగా ఒక 100 మంది కొత్త ముఖాలు ఈ పార్టీకి పరిచయం చేయబోతున్నాము. అలాగే వేదిక మీదకి వచ్చే ప్రముఖులందరూ కూడా ఈ వేదికగానే మేము ఆహ్వానాన్ని పలుకుతున్నాం. అందరూ వచ్చి ఈ సభను జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వారి సతీమణి ప్రశాంతి రెడ్డి గారు, అలాగే జిల్లాలోని కొందరు ప్రముఖ నాయకులు, మండల ముఖ్య నాయకులు అందరూ కూడా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమం రేబాల ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద సాయంత్రం 4 గంటలకు మొదలయ్యి బైక్ ర్యాలీతో టోల్ ప్లాజా వద్ద వరకు సాగుతుంది. అక్కడ బహిరంగ సభ నిర్వహించి అనంతరం భోజన కార్యక్రమాలు అన్ని ముగించుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే విధంగా అందరూ కూడా పాల్గొనాలని కోరుతున్నాను.